మా ఊళ్ళో మా మావయ్య గారి ఇంటికాడ వాక్కాయ చెట్టు ఉందండి. వాక్కాయలు కోసి ఇచ్చారు మాకు పప్పులో వేసుకోమని. చూడండి కోస్తున్నారు. ఇప్పుడు మనం వాక్కాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందు వాక్కాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని మధ్యలో ముక్కలుగా చేసి అందులో గింజలు ఉంటాయండి, ఆ గింజలు తీసేయాలి. ఒక గిద్ద పప్పుకి 10 వాక్కాయలు సరిపోతాయండి పులుపు. నేను 2 గిద్దలు వేస్తున్నాను పప్పు, అంటే 20 నుంచి 22 వాక్కాయలు తీసుకున్నాను. కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 టమాటాలు, వాక్కాయలు కోసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత నీళ్లు వేసుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్కి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పప్పు. ఇందులో వాక్కాయలో సి విటమిన్ ఉంటుందండి. ఇది 1000 రోగాలను కూడా నయం చేసే గుణం దీంట్లో ఉంటుందంట. ఇది సంవత్సరానికి 3 సార్లు మాత్రమే వస్తుంది పంట. మనకి అప్పుడప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు తప్పకుండా తీసుకోండి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు పప్పు స్మాషర్తో ఉడికింది కదండి పప్పు, నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్నర పింక్ సాల్ట్, హార్ట్కి మంచిది, కొద్దిగా వాటరు, అలాగే కొత్తిమీర కూడా వేసి కింద నుంచి పైదాకా అన్నీ కలిసేటట్టు గరిటెతో తిప్పుకొని ఇప్పుడు తాలింపు బాండీ పెట్టుకుందామండి. తాలింపు బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎంతో హెల్దీ, హార్ట్కి చాలా మంచిది, అవి కూడా వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు తిప్పుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కండి పప్పుని, అది కూడా తాలింపు బాండీలో వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన వాక్కాయ పప్పు రెడీ. ఇది చాలా హెల్దీ అండి, వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఉసిరికాయ తర్వాత వాక్కాయలోనే ఎక్కువ ఉంటుంది విటమిన్ సి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.